कीर्ति सान्द्र विजिताखिलान्द्र जनता सुधीन्द्र मणिदीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्रयात्रिका कथानायका अखिलांध्र जनता सुधीन्द्र मणिदीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्रयात्रिका कथानायका। శ్రీ శంకర కృష్ణమాధవరావు గారు వారు సంగీత సాహిత్య ప్రపంచంలో చేసినటువంటి అవిరళ కృషి, చేసిన ప్రయోగాలు, బిరుదులు, సన్మాన సత్కారములు, ప్రశంసాపత్రములు ఎన్నెన్నో. స్వాతంత్ర్యానికి పూర్వం ఇప్పటిలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కారణం చేత వారి గురించిన సమాచారం అంతర్జాలంలో అంటే నెట్లో కొద్దిగానే ఉన్నది. పుస్తకాల్లో అవి ప్రచురించారనుకోండి, ఆ కొద్ది సమాచారమే ఉండటం చేసి మరలా వారి గురించిన సమాచారం వారి శిష్య ప్రశిష్యుల వద్ద నుండి అనేక గ్రామములు తిరిగి, అలాగే శంకర కృష్ణమాధవరావు గారు స్వయంగా వ్రాసుకున్నటువంటి జీవిత చరిత్ర నుంచి, అచ్చువేసిన పుస్తకముల నుంచి, ప్రముఖ పరిశోధకులు అంటే పిహెచ్డి తీసుకున్నారు దీని మీద, ఈ బుర్రకథ మీద, ఈ సంగీత సాహిత్యాల మీద పరిశోధన చేసి, వారి దగ్గర నుంచి అచ్చు పుస్తకాల నుంచి, ప్రముఖ పరిశోధకులు రచించిన గ్రంథాల నుంచి, వీరందరి దగ్గర నుంచి సేకరించి నాకు తోచిన రీతిని చంద్రునకో నూలుపోగు అన్న సామెత చందాన మా తండ్రి గారైనటువంటి శ్రీ శంకర కృష్ణమాధవరావు గారికి ఆయన సప్తమవర్ధంతి సందర్భంగా, ఆయన సప్తమవర్ధంతి అండి మొన్నే జరిగింది, నాకు తోచిన విధంగా ఈ అక్షరమాల, ఈ నేను సేకరించినటువంటి ఈ చిత్తరువులు, ఫోటోలు, అనేక గ్రామాలు తిరిగి సేకరించాను, అవి మీకు అందజేస్తున్నాను సవినయంగా. మీరంతా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, బుధులు, జ్ఞానులు, విజ్ఞానులు మీరు దీన్ని చక్కగా ఆలకించి నన్ను ఆశీర్వదిస్తారని తలుస్తూ, ఈ విధేయుడు రాజరాజేశ్వర స్వామి. జననం, బాల్యం, విద్యార్థి దశ, నాటక రంగ ప్రవేశం, క్రొంగొత్త భజన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం, ఆ భజన నుంచి బుర్రకథలో ప్రవేశం, కథ దాదాపు 30 సంవత్సరాలు అంటే 3 దశాబ్దాలు చెప్పిన పిమ్మట 1975లో ఆ బుర్రకథను విడిచిపెట్టి రామాయణ మహాకావ్యంలోని సుందరకాండను తీసుకుని స్వయంగా రాసి స్వరపరిచి సుందరకాండ కథాగాన యజ్ఞం పేరిట 108 గ్రామాలకు పైవాటే 108 గ్రామాలలో ఈ సుందరకాండ యజ్ఞాన్ని పూర్తి చేశారు. అలా ఇన్ని దశలు ఉండడం చేత ఒక్క 10-15 నిమిషాలు వీడియో చెప్పడం సాధ్యం కాదు గనక దీన్ని 2-3-4 భాగాలుగా చేయటం జరిగింది. కృష్ణమాధవరావు గారి జీవిత చరిత్ర గురించినటువంటి అంశాలు, ప్రచురించిన పుస్తకాలు, అవన్నీ మీకు కొన్ని ప్రింట్ మీడియా నుండి మీకు అందజేస్తున్నాను. 1 బుర్రకథ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే గ్రంథం నుంచి, రచయిత కాజల్ కుమార్ దాసు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురణ, 1980లో ప్రచురించారు. ఇది కాపీరైట్ హక్కులున్నాయి. 2 గోదావరి సీమ జానపద కళలు, క్రీడలు, వేడుకలు, రచయిత డాక్టర్ శ్రీ పడాల రామకృష్ణారెడ్డి గారు, ఎంఏ పిహెచ్డి, మున్సిపల్ కమిషనర్ ఆఫ్ పెద్దాపురం. ఇది ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుండి పిహెచ్డి పట్టా పొందిన పరిశోధనా గ్రంథం. అంటే ఈ అంశం మీద పరిశోధన చేసి వారు డాక్టరేట్ తీసుకున్నారు. ముద్రణ 1991 సంవత్సరం. పేజీ నంబరు 277 నుంచి శంకర కృష్ణమాధవరావు గారి గురించి ప్రచురించారు. 3 తెలుగువారి జానపద కళారూపాలు, రచయిత కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, ప్రముఖ సాహితీవేత్త, రచయిత, కవి. ఈ గ్రంథం ముద్రణ 1992లో పేజీ నంబర్ 316వ పేజీ నుండి శ్రీ శంకర కృష్ణమాధవరావు గారి గురించి ప్రచురించారు. 4వది తూర్పుగోదావరి జిల్లా రంగస్థల కళా వైభవం అనే గ్రంథం నుంచి. దీని రచయిత శ్రీ కౌండిన్య గారు. ప్రింట్ మీడియా శ్రీ కనకరాజు కళోద్ధారక పరిషత్
ఆల్వాల్, సికింద్రాబాద్ 1992 సంవత్సరంలో ముద్రించారు. పేజీ నంబరు 228 నుంచి శ్రీ శంకర కృష్ణమాధవరావు గారి గురించి అందులో ఉంది. 5వ నెంబర్ ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ రీసెర్చ్ పేపర్ 2012లో సబ్మిట్ చేశారండి. ఈయన రచయిత శ్రీ కార్తీక్ గున్నా. ఈయన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం లో పేజీ నెంబర్ 144 నుంచి శ్రీ శంకర కృష్ణమాధవరావు గారి గురించి ప్రచురణ చేశారు. 6 గొల్లప్రోలు చరితామృతం కవి చరిత్ర పరిశోధకులు శ్రీ బొజ్జ ప్రసాద్ ఎంకాం ముద్రణ 2017లో ముద్రించారు. పేజీ నెంబరు 216 నుండి శ్రీ శంకర కృష్ణమాధవరావు గారి గురించి ప్రచురించారు. 7 తూర్పుగోదావరి జిల్లా వాగ్గేయకార వైభవం అనే గ్రంథం నుంచి రచయిత శ్రీ ఆకొండి శ్రీనివాసరాజారావు గారు. ఈయన ప్రముఖ వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు. 2022లో ప్రచురణ. పేజీ నెంబరు 235 నుండి శ్రీ శంకర కృష్ణమాధవరావు గారి గురించి ప్రచురించారు. 8వది వేదాంతు ట్రెడిషనల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో వీరి ప్రస్తావన ఉంది. 9వది అద్వైత మాసపత్రిక నుంచి 2025లో ప్లాటినం జూబ్లీ జరిగితే ఆ ఉత్సవాలను కూడా మొన్న నవంబర్లో ప్రచురించారు. సుమారు 160 సంవత్సరాల క్రితం మునులకు యోగులకు ఆలవాలమైనటువంటి మునికుదురు అంటే పెనుగుదురు, కరప మండలం, కాకినాడ జిల్లా. ఆ పెనుగుదురులో శ్రీ శంకర సోరదాసు, శ్రీమతి శంకర సోరమాంబ పుణ్య దంపతులకు ఏకైక సంతానంగా శ్రీ శంకర రామదాసు గారు జన్మించారు. అంటే ఈ శంకర రామదాసు గారు శంకర కృష్ణమాధవరావు గారి తండ్రి గారు. మా తాతగారు కృష్ణమాధవరావు గారు మా తండ్రి గారు. మా తండ్రి గారు శంకర రామదాసు గారు. రామదాసు గారి గురించి కూడా అంటే మా తాతగారి గురించి ఇక్కడ కొంత చెప్పాలి, 4 మాటలు చెప్పాలి సుమా. శ్రీ శంకర రామదాసు గారు వేదాలను అధ్యయనం చేసి తర్కశాస్త్రాన్ని, తర్క మీమాంస శాస్త్రాన్ని చదివి యోగాభ్యాసం సంపూర్ణంగా అభ్యసించి సంగీత సాహిత్యాలను అవపోసన పట్టి మంత్రదష్టగా, మంత్రయోగిగా అంటే మంత్రాలు ఇచ్చేవారటండి శిష్యులకు. మంత్రదష్టగా, యోగిగా ఈ చుట్టుపక్కల జిల్లాల్లో బాగా ప్రసిద్ధి చెందారు. ఇప్పటికీ ఆ నోట ఈ నోట రామదాసు గారి గురించి చెప్తూ ఉంటారు, మా తాతగారి గురించి. అంటే ప్రత్యేకంగా ఎప్పుడు రామదాసు గారి ఇంట్లో ఆ పెనుగుదురులో నిరతాన్నదానం జరిగేదటండి. అన్నదానం చేస్తూ ఉండేవారట. ఎప్పుడు పండిత గోష్ఠులు జరుగుతుండేవి. కవులు, సాహితీవేత్తలు అక్కడికి వస్తూ ఉండేవారు. అక్కడ మా తాతగారి ఇంట్లో బూరెలు ప్రత్యేకంగా చెప్పుకునేవారు. బూరెలు అంటే పెద్ద పరిమాణంలో ఉండేవట. రామదాసు గారి బూరెలు అని పెద్ద పేరు. శ్రీ రామదాసు గారు రాజయోగి, కవి, విద్యావేత్త, వేదం చదువుకున్నారు. చాలా పుస్తకాలు, కీర్తనలు రచించారు. సహజంగా కవి ఆయన. ఇక రామాయణ, భారత, భాగవతాలు వారికి కంఠోపాఠంగా ఉండేవి. రోజు పురాణ ప్రవచనం జరుగుతూ ఉండేదట మా తాతగారి ఇంట్లో. శ్రీ శంకర రామదాసు గారి కవిత్వం మచ్చుకి మనం కొంచెం చెప్పుకుందాం. అంటే దాదాపు 160 సంవత్సరాలు గడిచిపోయిందండి, పైమాటే. చేత వారి ప్రతులు ఏమీ దొరకలేదు. ఎక్కడో నాకు వారి శిష్య ప్రశిష్యుల దగ్గర నుంచి ఏదో చిత్తు ప్రతులు సంపాదించాను. అవి అర్థం అవటం లేదు. అవి శిలాశాసనం మీద తామ్రపత్రాల్లో రాసిన భాషలాగా ఉంది అది. అవి అతి కష్టం మీద ఏవో కొద్దిగా సంపాదించగలిగాను. అంటే చాలా పుస్తకాలు కూడా రాశారు. తాతగారు రాసిన కవిత్వం తండ్రి గారు నేర్చుకుని వారు పాటల్లో పాడుతూ ఉండేవారు, కీర్తనలుగా. వారి శిష్యులు కూడా పాడుతూ ఉండేవారు. అలా తండ్రి గారి ముఖత కొన్ని నేర్చుకుని ఆ శిష్య పరంపరలో అనేక చోట్ల తిరిగి సంపాదించినవి ఏవో 1 అరా ఉన్నాయి. అంటే 1926వ సంవత్సరంలో తాతయ్య గారి కీర్తనలు ముద్రింపబడ్డాయి. దానిని 8 అనాలు అంటే 48 పైసలు అనుకుంటాను, 8 అనాలుగా వెల నిర్ణయించారు. కానీ అవి ఉచితంగానే అందరికీ పంచిపెట్టారు. అంటే ముద్రణ జరిగింది 1926లో సిటీ ప్రెస్ ముద్రణాలయం. 1928లో
రెండో భాగం ముద్రించారు. సుజనరంజని ముద్రాక్షర మిషన్ కాకినాడ. అప్పుడు 26లో 8 అణాలు, 28లో రెండవ ముద్రణ ₹1 దాని వేల నిర్ణయించారు. అంటే 5,000 ప్రతులు అండి. 5,000 ప్రతులు ముద్రించారు. వారే రాసుకున్న చిత్తుప్రతిలోనే వినిపిస్తాను ఒక్కసారి. మహారాజశ్రీ మదఖండ మహీమండల గౌతమ గోదావరి తీర కాకినాడ తాలూకా పిఠాపురం ఎస్టేట్. అంటే 1926 కదండి. అప్పుడు పిఠాపురం పరగణాలో ఉండేదన్నమాట అండి పెనుగుదురు. ఇంకా పిఠాపురం రాజావారి పరిపాలనలో ఉండేది. ఇంకా అది గౌతమ గోదావరి తీర కాకినాడ తాలూకా పిఠాపురం ఎస్టేటు పెనుగుదురు గ్రామ కాపుర శంకర వంశ సుధాసాగర సోరమాంబ గర్భశుక్తి ముక్తాపల. అంటే మా తాతమ్మ గారి పేరు సోరమాంబ గారు. పైడిపాల గోత్ర పవిత్ర సోరదాసు సత్పుత్ర సుజనమిత్ర శంకర రామస్వామి కవిశంకర చూడామణి రవివర్మ కేశవ నారాయణ భావాజీ శ్రీకృష్ణ స్వామి నాయుడు రాజయోగి సాధువు రామదాసు హంసవరణ కాళికాయగ్ని కేరళ మలయాళ భగవాన్ విష్ణు సదాచార్య రామదాసు ప్రణీతంబైన శంకర రామదాసు ప్రణీతంబైన కవి ఆయన రాసుకున్నాడు. రామకృష్ణ కీర్తన గ్రంథము మొదటి కూర్పు 5,000 1926వ సంవత్సరం అని రాసింది ఉన్నది మనకి ఎవిడెన్స్. అలా కీర్తనలు రాశారు. మా తాతయ్య గారి కవిత్వం గురించి 2 మాటలు చెప్పాలి. శ్రీ శంకర రామదాసు గారు వారు రాసిన కవిత్వం, కవి రాసినప్పుడు ఆ యొక్క జన్మస్థానం జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పినట్లుగా వారు ఎక్కడ పుట్టారో ఆ ఊరి పేరు ఉంటుంది, వారి పేరు ఉంటుంది. అలా కరము శరమంది దిగిచీన కార్ముఖమా సమయ సరళి ధ్వని ఫెలఫెలమని వినబడిన తరతరములు సుస్థిరమదరి బెదరి తారక రాముని దరి చేరకోదండ రాముని రూపమే మోహనము సీతా ఫీరాట్ పరుడనదగునమ్మ శ్రీరామచంద్రుని మాత పితరులు పుణ్యాత్ములు సుమ్మ ధరణి పెనుగుదుర యోధ్యాపుర సిద్ధాద్రి భద్రగిరి శ్రీధరుడి తడన ధరణి పెనుగుదుర యోధ్యాపుర సిద్ధాద్రి భద్రగిరి పెనుగుదురని అరయన్ మిథిలేశునుడితడే. అంటే అక్కడ ఉన్న శివధనుర్భంగంలో సమయం శివధనస్సు విరిచినప్పుడు రాముడి వారి కీర్తన. రాముడు శివధనస్సు విరిచాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు, అరయన్ ఆలోచించగా విచారించగా అరయన్ మిథిలేశునుడితడే శంకర రామదాసు నరుడైనాడితడు నారాయణుడే. నరనారాయణ సంబంధం. శంకర రామదాసు నరుడైనాడితడు నారాయణుడే ధరణి పెనుగుదుర యోధ్యాపుర సిద్ధాద్రి భద్రగిరి శ్రీధరుడి తడన అని ఇంకా 4-5 చరణాలు పల్లవి, అనుపల్లవి, చరణం 3 చరణాలు, 4 చరణాలు ఉంటాయి కదండి. అలాగే శ్రీధర సరసిజ నేత్ర సిరుల సంగుమా శ్రీహరి శ్రీధర సరసిజ నేత్ర సిరుల సంగుమా శ్రీహరి వామన శ్రీరామానుజ వైభోగ భోగి శయన వామన శ్రీరామానుజ వైభోగ భోగి శయన సుమసన జనకాశ్రిత ప్రియ సురుచిరాలాన్య వేష శేషభూషణర్చిత యో చక్రధర శేషలోక పోషిత భుజ జన సమాజ తోషణ సంతోషనమ శ్రీధర సరసిజ నేత్ర ఘనుడవన్నుచు నిన్నెరిగి గానము చేసిన తన్నే ఘనుడవన్నుచు నిన్నెరిగి గానము చేసిన తన్నే
హనుమంతుడు శంకర రామదాసావన తారక నామ శ్రీధర. శంకర రామదాసావన 12 అక్షరాల తాళం అండి ఇది. ముక్తాయి ఎక్కడ కొడతాడు? అలా అన్ని తాళాల్లోనూ కీర్తనలు రాశారు. అది ధ్రువతాళం, అంటే తాళం తప్పుతుంది అనుకోకండి. సీతా విరాట్పతి శంకర రామదాసు తారక నామతే. పరమ పురుషోత్తమాయని నీ పాలబడి మొరలిడ గజరాజు కాచి రక్షించిన ఇందిరా సుందరి ఇలాలు గలదేవా ఇకనైనా కరుణించమా. సకల శుభదా భవతు తమ పదములకు సాగిలిడి సాష్టాంగ దండ ప్రమానుష్ఠానమున నేనున్న నింగన ఇకనైనా కరుణించమా. ఇందిరా సుందరి ఇలాలు గలదేవా. 108 సంవత్సరాల క్రితం, అంటే 1916లో రాజయోగులు, కవి, పండితులు, మంత్రద్రష్ట అయినటువంటి శ్రీ శంకర రామదాసు గారు, శ్రీమతి నారాయణమ్మ పుణ్యదంపతులకు 3వ సంతానంగా శ్రీ కృష్ణమాధవరావు గారు అభిజిత్ ముహూర్తంలో మృగశిర నక్షత్రంలో ఒక శుభదినాన కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురులో జన్మించారు. ఇక్కడ విషయం చెప్పాలి. ఇప్పుడు శంకర సూరదాసు గారు అబ్బాయి శంకర రామదాసు గారు, శంకర రామదాసు గారు అబ్బాయి శంకర కృష్ణమాధవరావు గారు, శంకర కృష్ణమాధవరావు గారు అబ్బాయి శంకర రాజరాజేశ్వర స్వామి, నేను. శ్రీ మాధవరావు గారు అట్టి పండిత వంశమును జన్మించడం వలన జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వర అని నుడివినట్లుగా ఆ పండిత వంశమును జన్మించడం వల్ల పూర్వజన్మకృత విశేషం చేత ఆయనకు ఈ సంగీత సాహిత్యములు, ఈ వేద విద్యలు, బ్రహ్మజ్ఞానము అన్నీ కూడా చక్కగా ఆయనకి వెన్నతో పెట్టిన విద్యలా కుదురుకున్నాయి. శ్రీ కృష్ణమాధవరావు గారు విద్యాభ్యాసం ఏమిటి అంటే ప్రాథమిక విద్యాభ్యాసం పెనుగుదురులోనే జరిగింది. హై స్కూల్ విద్య కరపలో అభ్యసించారు. ఇంటి యందు తండ్రి గారి వద్దనే ఉపనిషత్తులు, వేదాలు, సంగీత సాహిత్యము, ఈ విద్యలన్నీ తండ్రి గారి వద్దే ఇంటి వద్ద నేర్చుకున్నారు. కవిత్వము, సంగీత సాహిత్యము, భరతశాస్త్రము కూడా నేర్చుకున్నారు. 11-12 ఏళ్ల ప్రాయములోనే ఒక ప్రక్క విద్యార్థిగా చదువుకుంటూనే చదువు కొనసాగుతూనే ఉంది. ఈ 11-12 ఏళ్ల ప్రాయంలోనే ఈ సంగీతంలో మంచి దిట్టగా తయారయ్యారు. అలా తయారైన కారణం చేత సంగీత విద్య చక్కగా అబ్బిందండి. అంటే వారు కృష్ణమాధవరావు గారు వైలిన్ వాయిస్తారు, హార్మోని వాయిస్తారు, చక్కగా సంగీతం వచ్చు, కవిత్వం వచ్చు, తబలా కూడా వాయిస్తారండోయ్. లయ తెలుసు, భరతం తెలుసు కదూ, భరత శాస్త్రం ముందు అందివేసిన చేయగదు. విద్యలన్నీ కూడా వారికి సహజంగానే సమకూరాయి. ముఖ్యంగా గాత్రం, వోకల్ చక్కగా పాడేవారు, మంచి సున్నితమైన కంఠం. కవిత్వం వచ్చు, కీర్తనలు రాసేవారు, ఆ కీర్తనలు స్వరపరిచేవారు, అవి పాడేవారు. వీరి రాగాలాపన ప్రత్యేక శైలిలో ఉండేది చక్కగా. అంటే హిందుస్థానీ సంగీతం కూడా వచ్చండి. అంటే కర్ణాటక సంగీతము, హిందుస్థానీ సంగీతము రెండూ వచ్చు. దాంతో చాలా ఆ మెలోడీ చాలా చక్కగా ఉండేది. ఈ 11-12 ఏళ్ల ప్రాయంలోనే, అంటే పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా ఈ 11-12 ఏళ్ల ప్రాయానికే సకల విద్యా పారంగతులు అవ్వడం చేత, చక్కగా పాడడం చేత పలువురు పెద్దలు ఆకర్షింపబడేవారు, మెచ్చుకునేవారు. ఈ పెద్దలందరూ కలిపి ఏం చేశారు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ల ప్రాయం పిల్లలందరినీ ప్రోధి చేసి నాటకాలు ఆడించేవారు. ఆ పెనుగుదురులోనే ఎవరు, తుమ్మల సత్యరాజు గారు, రెడ్డిపల్లి నారాయణరావు గారు ఈ పాడే పిల్లవాళ్ళందరినీ కూడా పోగు చేసి కృష్ణలీలలు అనే నాటకాన్ని ప్రదర్శింపజేసేవారు ఈ పిల్లల చేత. ఒక ప్రక్క చదువుకుంటూనే ఈ సంగీతం అది అభ్యసించారు కదండి, ఇంకా చదువు అలా కొనసాగుతూనే ఉంది. ఈ పెద్దల ప్రమేయంతో వీరు చక్కగా పాడతారు కృష్ణమాధవరావు గారని. కృష్ణలీలలు నాటకంలో కృష్ణ పాత్ర, మెయిన్ పాత్ర నాన్నగారి చేత వేయించేవారు.
పద్యాలు చాలా చక్కగా అనర్గళంగా పాడేవారు. నానా ధార్తరాష్ట్ర నీ తమ్ముని పిల్లల పాండవు వారికి ఇవ్వవలసిన అర్ధరాజ్యం వారికి ఇవ్వడం మంచిది. తమ్ముని వీరులు వారికి భక్తి గుర్తులు పైన చరిత్రు వారికి అర్ధరాజ్యముడు చెంతకు శుభము అశ్వధింపబయేని 5 గ్రామముల ఇచ్చిన సదాల బుద్ధి రాజ్యభారం వహించి నిన్ను గౌరవించి శత్రువులను విధించి ఈ రాజ్యాన్ని విస్తృతం చేసి నీ కీర్తిని విమలింపచేసిన నీ తమ్ముని పిల్లల పండుగ వారి క్షేమం చూడవలసిన నీవు ధర్మములకు పాప ప్రజంపులు లేక గోలు పరిష్కరించను కొంచెం ఈ పైన తోడైరావు పదలు అగతి మామా మీ పూర్వులందరూ ధర్మతత్వంలో కీర్తినార్జించిన వారు అతి ఉన్నత వంశంలో పుట్టిన నీవు ఇరు పంచములకి పెద్దవని కదా యథోచిత నీతి పండుకోరుందరిగరు ధర్మమాగా
ఎవరి దగ్గరతో కత్తులు కత్తులు తెలదు కాలం దగ్గర కత్తులు కత్తులు తెలదు కాలం దగ్గర కృపాయతుడవు నయ్యమున ఆత్మజులను బలమించి మీ స్వత్తులు కూర్చి నీ కులము పూర్య సముద్రమ పెంచుకుందు మరులకు వివేకడు భాగ్యపతి సంధి చూసుకోవడం చాలా మంచి ఉభయకారకం జగత్కళ్యాణం. లేచో కరడి బాబు తన చేత గాంధీవము పట్టిన ఘోర జన ప్రభావం యుద్ధమేల తలపెట్టప్పుడు కలవగని యుద్ధమే సిద్ధమైన వాడు ఎవరితో పాడు అది కూడా నిర్ణయం ఉంది. పదుకు ఉండగానే నేను చెప్పబోయే సత్యము విరుగు మామ. ప్రఖ్యాతి గంగ దుర్యోధన భుజ బలగలివాల కర్మేందు సహరములో ఘన పరత్వముదము మహిత ధైర్యం మా పరిబంధువాను జయంతారు
రావా సుయోధన, నన్ను బంధించడానికి ప్రయత్నిస్తున్నావా? ఎక్కడ ఈ సంగీత ప్రధానంగా బాగా సంగీతం వచ్చి ఉండడం చేత కొన్ని నాటకాల్లో నారదుడు పాత్ర కూడా వేయించేవారు. అంటే చదువు అలా కొనసాగుతూ ఉంది. ఇది సరదాగా మిత్రులతో కలిసి పెద్దల ప్రోద్బలం చేత నాటకాలు ఆడుతుండేవారు. ఇవి జనబాహుల్యంలో చక్కగా మెచ్చుకునేవారు. అందుకనే పక్క గ్రామాలు, ఆ గ్రామాలు, ఈ గ్రామాలు ఖాళీ అప్పుడు సరదాగా వెళ్ళి నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. కృష్ణలీలలో వేసినటువంటి కృష్ణ పాత్రకు పెద్దల చేత ప్రశంసలు అందుకొని అప్పట్లోనే, అంటే ఆ చిన్న వయసులోనే 11-12 ఏళ్ల ప్రాయంలోనే బంగారు మెడల్స్, వెండి, రజత పథకములు, పలువురు ప్రశంసలు, సన్మానాలు పొందారు. ఇక ఇంటిలో ఎలాగూ కూడా వేద విద్య ఉన్నది. పాత తండ్రుల నుంచి అనుసృత ధర్మంగా పరంపరానుగతంగా వస్తున్నటువంటి వేద విద్యను తండ్రి గారి వద్ద నేర్చుకున్నారు. ఇంట్లో చక్కగా రోజు పురాణ కాలక్షేపం, భారతం, భాగవతం మా తాతగారు చెప్తూ ఉండేవారు. జనం అంతా వచ్చి అక్కడ కూర్చుని వింటూ ఉండేవారు. అలా సాగుతూ ఉండేది. కమలదలలోచనా ఆగమలదలలోచనా నీ మహిమలు కన్నాయేరికి తరము కామకోటి శ్రిత కలిత వదన శ్రీకమలదలలోచనా ఆగమలదలలోచనా ఆగమలదలలోచనా. అలా ఉండేటప్పుడు పాటలు అంటే మచ్చుకి చెప్తూ ఉన్నాను. అలా చదువుకుంటూనే నాటకాలు వేస్తూ ఉండేవారు. ఆ నాటకాలు సరదా కోసం వేసేవారు. ఇది కాదు ఇంకా ఏదో చేయాలి సొంతంగా అనే ఉద్దేశంతో క్రొంగొత్త భజనా విధానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పటికి 16 ఏండ్ల ప్రాయం. 16 ఏండ్ల ప్రాయంలోనే నూతన భజనా విధానాన్ని ప్రవేశపెట్టారు. స్వర సంకీర్తన ఉండేదండి భజనల్లో. కాక జయదేవుని అష్టపదులు, పురంధరదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ పాడుతూ ఉండేవారు. స్వయంగా కీర్తనలు రచించే అలవాటు ఉంది కదండి. సప్తతాళాలలోనూ కూడా కీర్తనలు రచించి వాటిని స్వరపరిచి తయారు చేసి శిష్యులను ఎందరినో తయారు చేశారు. అంటే సప్తతాళముల భజన. పూర్వము భజనలు ఉన్నాయి. అప్పుడు చెక్క భజనలని అవన్నీ నుంచుని చేసేవి కొంచెం ఉండేవి. అయితే ఈయన మొదలుపెట్టింది మాత్రం ఇది క్రొత్త నూతన విధానం. కాక సప్తతాళాల భజన. ఒక్క విషయం చెప్పుకోవాలి ఇక్కడ. ధ్రువో మత్స్య రూపగచ్చ జంపా త్రిపుట ఏవచ అటతాలేకతాలేచ సప్తతాళ ప్రకీర్తితాః అని. సప్తతాళములు 7 తాళములు కదండి. 7 తాళములు ఒక్కొక్కదానికి మళ్ళీ 5 జాతులు ఉన్నాయి. 7 5 35. మణి, శ్రీకర, ప్రమాణ, భువన, సార, సమాన, ఉదీర్ణ, రావ, చక్ర, పట్టి, రాజ, కుల, బిందు, కదంబ, మధుర, సున, శన, కర, ఆది, దుష్కర, లీల, శంకర, భోగ, క్షిప్ర, పట్టి, విదల, లోయ, ధీర, సుధ, మానస, స, రాగ, వసు, క్షిప్ర, పట్టి. ఇలా 7 తాళములు. 7 తాళమునకు ఒక్కొక్క తాళమునకు 5 జాతులు. 7 5 35 తాళాలు. 35 తాళాలలోనూ కీర్తనలు స్వయంగా రాశారు తండ్రి గారు. అవి ఆ తాళాలలో పొందుపరిచారు. అంటే ఆ తాళాలకు సరిపడా రాశారు. అవి సంగీత కచేరీల స్వరం చిట్టస్వరాలు వేసేవారు.
రాగమాలికలతో రాగాలు మార్చి పాడుతూ ఉండేవారు. తాళాలు అంటే తాళం ఒకటి నడుస్తూ ఉంటుంది, ఇక్కడ తిస్ర నడుస్తూ ఉంటుంది. తిస్రగతి, ఖండజాతి, మిశ్రజాతి, అఖండ జాతి, ఇలా ఉన్నాయి. అలా ఇక్కడ 8 అక్షరాల తాళం నడుస్తూ ఉంటుంది, 7 అక్షరాలు సాగుతూ ఉంటాయి ఇక్కడ. అలా తాళాలు మార్చి కాలపైకాలాలు రాగ భావ సంగీత పరంగా స్వరములు వేస్తూ చక్కగా పాడేవారు. కృష్ణమాధవరావు గారి తండ్రి గారు అంటే మా తాతగారు కూడా కీర్తనలు రాశారు కదండి, ఆ కీర్తనలు కూడా పాడుతూ ఉండేవారు భజనల్లో. ఈ నూతన భజన విధానం జనబాహుల్యంలో బాగా ప్రాచుర్యం పొందడం చేత ఈ భజనను నేర్చుకోవడానికి భూస్వాములు, జమీందారులు, పెత్తందారులు, పెద్ద పెద్ద ప్రముఖులు అంతా కూడా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వీరిని ఒక దశాబ్దం పాటు 10 సంవత్సరాల పాటు అసలు తీరిక లేకుండా మాకంటే మాకు, మాకు అంటే మాకు అని చెప్పి చుట్టుపక్కల జిల్లా అంతా కూడా అంటే వెడితే 1 నెల 2 నెలలు అక్కడ ఉంచేసుకునేవారు. చక్కగా అన్నిటినీ కూడా ఆహార విహారాదులకు ఏర్పాటు చేసి గౌరవ మర్యాదలతో 1 నెల 2 నెలలు అక్కడ ఉంచుకుని ఈ విద్యను వారు బాగా నేర్చుకునేవారు. ఏ లోటు లేకుండా మహావైభవంగా చూసుకునేవారు. అలా గ్రామాలు తీసుకుని వెళ్ళి సన్మాన సత్కారాలు చేసి సింహతలాటము, సువర్ణహస్త గంటా కంకణము, బిరుదులు, మెడల్సులు ఇవన్నీ కూడా శిష్యుల చేత, పండితుల చేత తీసుకునేవారు. గురువుగారికి సమర్పించుకునేవారు. గురువు అయ్యారు, భజన గురువు అయ్యారు కృష్ణమాధవరావు గారు. అలా శిష్యులు చాలా మంది తయారయ్యారు వీరి దగ్గర నుంచి భజన నేర్చుకుని. వారు వాళ్ళ శిష్యుల్ని తయారు చేశారు. అలా మొత్తం దశ దిశలా కూడా కృష్ణమాధవరావు గారి కీర్తి అప్పుడే వ్యాపించింది. ఇది 16-17 ఏళ్ల వయసులోనే, 16 ఏళ్లే అప్పటికింకా. అప్పుడే గ్రామాలన్నీ కోరాడ, కాండ్రేగుల, సంపర, పెనుగుదురు, కరప, వేలంగి, అటు ఇటు పిఠాపురం, గొల్లప్రోలు, దుర్గాడ, చుట్టుపక్కల జిల్లా అని చెప్పుకోవాలి. పేర్లు ఎన్నని చెప్పండి. ఊళ్ళు 40-50 గ్రామాలు, 40-50 గ్రామాలు విడిచిపెట్టలేదు. ఎన్నో సన్మానాలు, ఎన్నో సత్కారాలు వెరసి ఈ విద్య నేర్చుకోవడం వల్ల ఈ కృష్ణమాధవరావు గారి కీర్తి మొత్తం దశ దిశలా వ్యాపించింది. పెనుగుదురులో 75 సంవత్సరాల క్రితం భజనను ప్రారంభం చేసింది మా తండ్రి గారు. మొన్ననే 2025 సంవత్సరంలో ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరిగాయి నవంబర్లో. 75 సంవత్సరాల క్రితం కృష్ణమాధవరావు గారు ప్రారంభించారు ఇక్కడ. అది నేటికి నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నది. పలువురు వక్తలు, పెద్దలు, ప్రముఖులు కూడా శ్రీ శంకర కృష్ణమాధవరావు గారిని తలుచుకొని వారి గురించి ప్రస్తావన చేసి వారి గుణగణాలను చక్కగా పొగిడారు. మొన్న కూడా అలా 75 ఏళ్ల క్రితం నా తండ్రి గారు మొదలు పెట్టారు ఈ భజన పెనుగుదురులో. అలా ఊరూరా పెద్దలు, ప్రముఖులు కూడా నేర్చుకున్నారండి. అంటే వీరి శిష్యగణంలో రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, జమీందారులు వీరంతా ఉన్నారు. పినపల్ల సంగీత వెంకటరెడ్డి గారు గనులు, భూగర్భ శాఖ మినిస్టర్, కేంద్ర మినిస్టర్గా చేశారు. సంగీత వెంకటరెడ్డి గారు కృష్ణమాధవరావు గారి శిష్యులే. అలాగే పాలకొల్లు చేగుండి హరిరామజోగయ్య గారు నాన్నగారి శిష్యులే. అంటే అప్పుడు తర్వాత కూడా వీళ్ళు రాజకీయంలో ప్రవేశించి శాసనసభ్యులుగాను, ఎంపీలుగాను, మంత్రులుగాను చేశారు. కానీ వీరంతా నాన్నగారి శిష్యులు. పినపల్ల గుర్రాల రామారావు గారు, విద్యాశాఖ మంత్రి ఎస్బీబీకే పట్టాభిరామారావు గారు, నడిపిల్లి ఆదినారాయణ గారు, భోగాపురం సూర్యరావు గారు, చిక్కాల నారాయణమూర్తి గారు, చాలా పేర్లు ఉన్నాయండి. ఒకరా ఇద్దరా, వేలకు వేలు తండ్రి గారి దగ్గర నుంచి, కృష్ణమాధవరావు గారి దగ్గర నుంచి విద్యను నేర్చుకున్నారు. అలా ఈ భజనను సుమారు 40-50 గ్రామాలలో నేర్పి ఈ క్రొంగొట్ట భజన విధానాన్ని పరిచయం చేసి శిష్యులను తయారు చేసి ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందారు. ఈ భజన నేర్పడం చేత శిష్యులంతా కూడా కృష్ణమాధవరావు గారికి బ్రహ్మరథం పెట్టేవారు, చాలా గౌరవించేవారు. సింహతలాటములు,
సువర్ణహస్త గంటా కంకణములు, బంగారు మెడల్సులు, నూతన వస్త్రములు, సన్మానములు అవన్నీ కూడా చాలా చేసేవారు ఈ భజనలో. అలా ఒక దశాబ్ద కాలం పాటు ఈ భజనను కొనసాగించారు. మాధవరావు గారు సుమారు 24-25 ఏళ్ల వయసు ఉంటుంది. అంటే 1946-47 బుర్రకథలో ప్రవేశించారు. బుర్రకథ అంటే ఇప్పటి తరానికి సరిగ్గా తెలియపోవచ్చు. అంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నటువంటి వింటున్నటువంటి బుర్రకథ ఇదే కాబోలు అనుకునే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న బుర్రకథనే కదా చూస్తాం మరి. కానీ అది కాదు బుర్రకథ అంటే. అప్పటి బుర్రకథ అంతరించిపోయింది. చాలా బాగుండేది. అసలు బుర్రకథ అంటే చెప్పేవాడికి బుర్ర ఉండాలి, వినేవాడికి బుర్ర ఉండాలి. బుర్ర అంటే జ్ఞానం. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తత్పశుభిన్న రాణం జ్ఞానేన రాణం అధికో విశేషో. జ్ఞానం, ఆ జ్ఞానం ఉండాలి. అంటే అది ఏ స్థాయిలో ఉండేదో బుర్రకథ మీరు ఆలోచించండి.
కుర్రాళ్ళు ఎంతవరకు తయారయ్యారో చూడాలి. ఓహో, పెద్దవాళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అది బహిరంగ ప్రదేశం. జనాలు కూడా ఎట్లా వచ్చారా చూడటానికి? కూర్చున్నారు కులరాలు పంకలు కవి భద్ర కోరుకుంటున్నాను. ఏమి లేదురా, కోటలో కూడా కుమారాస్త్ర పాలించే ప్రదర్శన జరుగుతుంది. అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? అప్పటిలో ధర్మరాజాల విద్యా వైవిధ్యం ఉంటుంది. ఆ తర్వాత భీమ సుయోధనుల కథ ప్రదర్శన జరిగింది. ఓహో, ఆ తర్వాత అర్జునుడు రథమర్చికి వచ్చి తన విద్యాలయాన్ని చూపించారు ప్రజలందరికీ. ప్రజలందరూ ఆనందపడి కాస్త తప్పట్టు కొడుతున్నారు. అదే అక్కడ ప్రజలు ఎప్పుడైతే ఆనందపడ్డారు అక్కడ ప్రధాన పరీక్షాధికారులు తెలుసా? మన విద్యాశాఖాధికారా? ఈ విద్య కాదు. అస్త్ర పాండిత్యాన్ని పరీక్షించే సమర్థులు కావాలి. అవును, సమర్థులైన భీష్ముడు ఆధిపత్యం వహించారు. ప్రజల ఎప్పుడైతే ఆనందపడ్డారు అధ్యక్షుడైన భీష్ముడికి కూడా ఆనందం కలిగి చక్రించారు. అర్జునుని భుజం పెట్టారు. అందరూ విద్యులుగా ఇట్లా చెప్తున్నారు. అగ్రజన్యుడు భరతభూజలుగా కోరికలకు చల్లగా అస్త్రశాస్త్రములను మా అర్జునుడు మించిన వారు ఎవరు లేడని పొందుతున్నారు. అప్పటికే మన కథానాయకుడైన కాదు ఈ ప్రదర్శన ఎంతో చూడటానికి పరిష్కారం చేస్తూ నెమ్మదిగా తక్కుతున్నాం. వచ్చి రావడంతో ఈ ప్రదర్శన విన్నాం. వినీళ్ళతో కథని వీరడానికి ఉంటుంది. శివపదవలాగా ఎల్ల స్థలంలోకి చెల్లించారు. భుజాస్థానం చేశారు. సవినయంగా ఉన్న పెద్దలందరికీ ఒకసారి నమస్కరించారు. తిరిగాడు తాతయ్య భీష్ముడు. తాత భీష్మ ఏమవుతున్నారా? ఏమని పొందుతున్నావు? వీరికి పార్థుని
నాకు సత్యనారాయణ ఇద్దరు ఎవరు జయిస్తాడో వాడిని వీరుడిని తెలు అంతేగాని ఇలాంటి కోరకర్మ లాంటి వీరులను అంగీకరించమని చెప్పి కర్ణుడు రంగమర్చి తోడగొట్టి ఈ సవాలు ఆ సభలో కొంతమందిగా కనిపించింది. కొంతమందికి సమాధాన్ని, కొంతమందికి భయాన్ని, కొంతమందికి ఆనందాన్ని కూడా కనిపించింది. ఆ భయం ఆ సభలో అమరపార్టీ ఎవరున్నారో తెలుసా? రాజకీయ పార్టీ అనుకుంటా. ఈ రాజకీయ పార్టీ కాదు, సభలందరూ ఒక ప్రక్కన కూర్చున్నారు. వాళ్ళకి చాలా ఆనందం కలిగి వాళ్ళు ఏం చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? రంగమర్చుకొచ్చి తొడగొచ్చి ఎప్పుడైతే సవాల్ చేశారో కమలంలో ఒక ప్రక్కన కూర్చున్న వారు ఆకాశం చేస్తుగా క్లాస్ తప్పట్టు కొడుతున్నారు, తప్పట్టు కొట్టేస్తున్నారు. అయితే సభలో క్లాస్ వచ్చే ప్రదర్శకుడు ఏమనుకుంటారు? ఇక్కడ పార్టీ ఉందనుకుంటారు. కాబట్టి మధ్యలోకి తాపతో చెప్పకుండా డైరెక్ట్ పార్టీని పిలుద్దామనుకున్నారు. ఈ పాఠ ఎక్కడ నేర్చుకున్నారు? అర్థం పాటించాం. తారీఖీ వాడు ఉంటే వాడి తరదలే వాడు ఉంటారు, మర్చిపోతున్న సత్యవాడికి ఇచ్చాడు. మీరే ఒక గొప్పనుకుంటున్నారా? మీరే అత్యాత్మకం అనుకుంటున్నారా? తాను ప్రపంచంలో ప్రార్థనిక ధనమనుకుంటూ అని లెక్కలేని అర్థములతో పార్థిక పెట్టేస్తున్నాం కదు. ఎదురు వాళ్ళము అజేయము మధువనలందు అది లెక్కలేని బాణాలతో కర్ణుడు పార్థుని చేస్తున్నాం. పార్థుని పక్షపాతులందరూ కూడా పార్థుడు లేడు, మధ్యపోయారు, కనిపించడం లేదు వాక్కులు నిండుతున్నాయి. ఓహో, పార్థుడా మహావీరుడు, అతనికి కూడా పడ్డవాడి పంపు వస్తే గురువున్న మహావీరుల పార్థుడు వచ్చి కర్ణుడితో తెలియబడ్డారు. ఒక పక్క నుంచి పార్థుడు వస్తున్నారు. ఎవరి పక్షంలో కర్ణుడిని తీసుకొస్తున్నారు. ఇతర వచ్చి కూడా బ్రహ్మాండమైన పేరు జరుగుతుంది. చూసి వాళ్ళందరూ కూడా గాలి పీల్చుకోకుండా ఇద్దరు నోరు తొక్కాలో బోధపడక ఆశ్చర్య చెబుతూ ఇస్తాను కళ్ళ పట్టించి కదలకుండా సభంతా కూడా స్పందించిపోయింది.
బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడ అగ్రనాయకుడు కొంచెం కొత్త చేశారు. ఏమిటి గురు అది? ఏమిటంటే ద్రోణాచార్యులు కృపాచార్యులు పిలిచారు. ఎవరు అట్లా చూస్తూ ఉంటుంటారు. ఇద్దరు ఆ స్థాయిలో ఉండేది. కాక కథకుడు తంబురా బుర్ర వాయిస్తూ కథ చెప్తూ ఉంటాడు గనక తంబురా బుర్ర కథ అని పేరు వచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ అప్పుడు బుర్ర కథ అనేది చాలా ఉన్నతంగా ఉండేదండి. అంటే రామాయణ భాగవత భారత కథలు, మంచి సంగీతము, సాహిత్యము, అలాగే స్వరము అలా ఉండేవి. బుర్రకథ ప్రత్యేక శైలిలో ఉండేది. అంటే హార్మోనియం బుర్రకథలకి అప్పట్లో ఉన్న బుర్రకథలకి ప్రఖ్యాతం అయినప్పటికీ హార్మోనియం అది వాడేవారు కాదు. కథకుడు, ప్రక్కవంతలు, డక్కీలు అంతే. అలా కాకుండా కృష్ణమాధవరావు గారిది ఏమిటంటే హార్మోనియం, తబలా, క్లారినెట్, ఫ్లూటు ఇటువంటి సంగీత వాయిద్యాలన్నీ ఉండేవి. కాక వంతలు, పద్యాలు, పాటలు, సంగీతము, సాహిత్యము ఇది అంతా ఒక ప్రత్యేక శైలిలో ఉండేది. రాగము, తాళము, శ్లోకాలు భగవద్గీత నుండి, ఉపనిషత్తుల నుండి శ్లోకాలను ఉటంకించడం జరుగుతూ ఉండేది. విశేషించి ఆ తాళము వచ్చి ఉండడం చేత తాళం ప్రత్యేకంగా ఉండేది. ఇది కూడా ప్రపంచాన్ని, దేశాన్ని ఉర్రూతలూగించి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ బుర్రకథలో కూడా చాలా సన్మాన సత్కారాలు జరిగాయి. మన ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా ఆంధ్రేతర ప్రాంతంలోనూ కూడా యశోధనములు ఎత్తి తెచ్చుకున్నారు కృష్ణమాధవరావు గారు. మంచి ఘనకీర్తిని సంపాదించారు. 6 రాష్ట్రములు, మన రాష్ట్రమే కదండి, షాడోల్ మణీంద్రగర్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్, కరగపూర్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ ప్రముఖ నగరాల్లోనూ 6 రాష్ట్రాలలో అంటే ఆయన జీవిత చరిత్ర అని చెప్పుకున్నాం కదా, ఆయన జీవిత చరిత్రలో రాశారు. త్రిప్పితివి 6 రాష్ట్రములు, చొప్పించితివి అచ్చు పుస్తకముల అని. కొన్ని చెప్పక తప్పదు. బహుమాన పొందించితివి సార్వభౌమాది విరుదంబులనేకంబులు అందించితివి బహుమాన శతంబులు జరిపించితివి సమ్రాటములనేకంబులు పొందించితివి సార్వభౌమాది విరుదంబులనేకంబులు జరిపించితివి కనకాభిషేకంబులు జరిపించితివి పాదపూలు కురిపించితివి సువర్ణ ఘటాకములు కారణ కావ్య చతుత్వములు నీవుగా రఘువంశ రచన చెప్పించితివి కథలు వేలకు వేలు ప్రజలు నల్లకన చేరి చూపునట్టు ఇప్పించితివి సత్యసామి బాబా ఆశీర్వచనము నిప్పించితివి అక్కముందుల ఇప్పించితివి అవార్డు కప్పించితివి కనకము చూపించితి వచ్చు పుస్తకముల నా జీవిత చరిత్రలు రఘువంశ రామచంద్ర
సాహిత్యంలో నా ఒక కథాపూర్వకం వేసి కథ చెప్పించడం నన్ను ఆశీర్వదించడం జరిగింది. 1956లో కర్నూలులో మన క్యాప్టెన్ ఉండగా అప్పటి మంత్రుల సమక్షంలో నా కథ తెప్పించి గోల్డ్ మెడల్ అవార్డు ఇవ్వడం జరిగింది. వీటినన్నిటినీ గురించి నా మనోగత స్థితాభిప్రాయం ఏమన్నా భక్తికి ప్రతిఫలమా రామచంద్ర ఇటు లంచమిచ్చి నా నుండి అంటే ప్రింటింగ్ మీడియాలోంచి పుస్తకాల్లో ప్రచురిస్తున్నారు కదండి. ఆయన 2018లో దేహాన్ని విడిచిపెడితే 2022లో ప్రింట్ అయినటువంటి వాగ్గేయకార వైభవంలో కూడా తండ్రి గారికి పేజీలు ఉన్నాయి. అంటే చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి అని చెప్తుంటారు పెద్దలు. అలా చాలా పుస్తకాలలో, పరిశోధనా గ్రంథాలలో మీకు ముందు మనవి చేసి ఉన్నాను. చాలా పుస్తకాలు పరిశోధనా వ్యాసం జర్నల్లో ప్రకటించబడ్డాయి. ఈ అంశాన్ని పరిశోధనా అంశంగా తీసుకుని డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లన్నీ మొదట ఉదహరించాను మీకు. అంత చక్కగా ఈ బుర్రకథ 6 రాష్ట్రాలు తిరిగి మంచి ఘనకీర్తిని ఎంతో సంపాదించి తన వాణిని ప్రతిధ్వనింపజేశారు. అలాగే 1977లో ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం రేడియో డైరెక్టర్ గారు శ్రీ గుమ్ములు సత్యనారాయణరావు గారి కోరిక మేరకు విశాఖపట్నం రేడియో స్టేషన్లో కథ ప్రోగ్రాం చేశారు. అంటే 1975లోనే కథల్ని విడిచిపెట్టేశారు. సరే వారి మిత్రులు ఏంటి విడిచిపెట్టేశారు రాలేదేమిటంటే, సరే రమ్మని అంటే తండ్రి గారికి ఎక్కడ ఖాళీ ఉండేది కాదు ఈ కథల్లో. కాక దానికి ఒక పద్ధతి ఒకటి ఉంది. అక్కడికి ఆడిషన్కి వెళ్ళాలి. వాళ్ళు ఓకే అంటే అప్పుడు వాళ్ళు ప్రోగ్రాం ఇస్తారు. ఈయనకి ఖాళీ ఎక్కడిది. కాక బృందం 6 5 ఉండేవారు నాన్నగారి కృష్ణమాధరావు గారి బృందంలో. ఈ 5 అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వాళ్ళు ఓకే అంటే చెయ్యాలా. దేశం అంతా తిరిగి కప్పులు, సన్మానాలు, రచిత పథకాలు, గవర్నర్ల చేత సన్మానాలు పొందుతూ ఉన్నారు, రాష్ట్ర మంత్రుల చేత. అందుకని ఈయన రేడియో ప్రయత్నం చేయలేదు. కానీ రేడియో వారే వీరిని ఆహ్వానించారు రమ్మని. అది 1977లో రేడియోలో బుర్రకథ చెప్పారు. అది ఒకసారి కాదు, పలుసార్లు నెలలోనో తర్వాత 2 నెలలకో ఎప్పుడో పలుసార్లు బ్రాడ్కాస్ట్ చేశారు. మహారథి కర్ణని తండ్రి గారు రేడియోలో కూడా బుర్రకథ చెప్పారు. శ్రీ కృష్ణమాధవరావు గారు వీరి కథలు వీరే రాసుకునేవారు. అంటే రగడలు, ఆ తాళాలు, పద్యాలు, ఆ వచనం, గద్య భాగం ఇవన్నీ కూడా వీరే స్వయంగా కవిత్వం వచ్చు కదండి రాసుకునేవారు. ఇంకా అవసరం అయినట్టయితే భారతం పోతన గారి పద్యాలు, రామదాసు పద్యాలు మనకు ఉంటూనే ఉన్నాయి కదా. అవి కూడా సమయానుకూలంగా అవసరమైతే అందులో ఉటంకించేవారు. అవి చదువుతూ చెప్పేవారు, ఆలాపించేవారు. ఇంకా ఆయన సమకాలికులు ప్రముఖులు, సాహితీవేత్తలు, కవులు శ్రీ గుట్టముక్కల వారు, ఉప్పులూరి వారు, రాజోలు శ్రీ గొబ్బల మాధవమూర్తి గారు, వీరి దగ్గర నుంచి వారికి కావలసినటువంటి ఆ మీటర్లో పద్యాలు రాయించుకునేవారు. లేకపోతే వారు రాసినవి వీరు తీసుకునేవారు, వాడుకునేవారు, వీరి కోసం రాయించుకునేవారు. అలా కవులతో స్నేహం ఉంది కదండి, మిత్రత్వం, వారి కూడా ఉపయోగించుకునేవారు. కథకుడు తంబురా ధరించి పక్కన వంతలు తందానతాన అంటూ ఉంటే చేతిలో అందెలు ధరించి, కాళ్లకు గజ్జెలు ధరించి, తబలా, హార్మోనియం, క్లారినెట్ ఇన్ని పరికరాలు ఉండగా, సంగీత పరికరాలు ఉండగా కూడా వారు సంగీత ప్రధానంగా, సాహిత్య ప్రధానంగా కథ సాగేది. ఇలా ఈ నూతన వరవడి వల్ల, నూతన కథా విధానం వల్ల ప్రేక్షకులు బాగా ఆకర్షింపబడ్డారు, చాలా మెచ్చుకునేవారు.
ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటిపోయేవి. ఆ ప్రేక్షకులంతా పరవశించి మురిసిపోయి వ్యాపారవేత్తలు, ఆ కమిటీ వారు కూడా నూతన వస్త్రములు, బంగారు ఉంగరములు, ధనము చదివిస్తూ అలా సన్మానాలు, ఊరేగింపులు, ఘన సన్మానాలు, బిరుదులు అన్నీ చేసేవారు. అప్పటికి కూడా ఇంకా 46 కదండి, 1946 దూరశ్రవణ యంత్రములు అంటే మైకులు కూడా ఉండుండొచ్చు, కనిపెట్టబడి ఉండొచ్చు, అది ఎప్పుడు మనకు తెలియదు. కానీ అందుబాటులో లేవు. మైకు లేకుండానే ప్రోగ్రామ్ చేసేవారు పంచమశృతిలో. ఈ బుర్రకథా ప్రపంచంలో ఏవో బహు కొద్ది సమూహాలే ఉన్నాయప్పటికీ. అయితే సమూహాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రముఖంగా ముగ్గురు పేర్లే వినిపించేవి. శంకర కృష్ణమాధవరావు గారు, బుర్రకథా సార్వభౌమ శంకర కృష్ణమాధవరావు గారు, నిడదవోలు అచ్యుతరామయ్య గారు, నాజిర గారు, విజయనగరం కుమ్మర మాస్టారు అని పేరు ఉంటుంది, నాజిర గారు. ఈ ముగ్గురు పేర్లే ప్రముఖంగా వినిపించేవి. వీరి ముగ్గురులో కూడా శ్రీ కృష్ణమాధవరావు గారి పేరు ప్రథమ పంక్తిలో ఉండేదని అప్పుడు జనబాహుల్యంలో ప్రతీతి. శ్రీ కృష్ణమాధవరావు గారి కథ కోసం, ప్రోగ్రాం కోసం నవరాత్రుల పందిరి, అష్టాదశ రాత్రులు, 18 రోజులు, 20 రోజులు అలా ఉంచేసేవారండి ఆ పందిరి. అంటే ఏదైనా ఉత్సవాలు జరుగుతూ ఉంటే వీరికి వరుస ప్రోగ్రాములు, ఖాళీ ఉండేది కాదు కృష్ణమాధవరావు గారికి. అయితే వీరి ప్రోగ్రాం కావాలని చెప్పి వీరి చేత వీరికి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఆ డేట్ తీసుకుని ఉత్సవాలు అయిపోయినా 15వ రోజో, 18వ రోజో, 20 రోజో కృష్ణమాధవరావు గారి చేత ఆ కథ చెప్పించుకుని వారు మురిసిపోయి సంతసించిపోయేవారు. అప్పటి వరకు ఆ పందిరి అలా ఉంచారు. అంత అలా ఉండేవి కథలు. సంవత్సరంలో అంటే ఒక వినాయక చవితి, విజయదశమే కాకుండా సంవత్సరం పొడుగునా కూడా వీరికి ప్రోగ్రామ్స్ ఉంటూ ఉండేవాడి. సుమారు సంవత్సరానికి ఒక 50-60 కథలు చెబుతూ ఉండేవారు. మధ్యలో గాత్ర సౌలభ్యం కోసం మధ్యలో ఖాళీ ఉంచుకునేవారు. కాక ప్రయాణం దూరం చిత్తూరు, షాడోల్, మనేంద్ర గారు, తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, ఈ జర్నీ టైం ఉంటుంది కదండి. మళ్ళీ ఒక రోజు రెస్ట్ కావాలి. అప్పట్లోనే అంబాసిడర్ కారు తండ్రి గారికి, ఆ కారు మీదే ఎక్కడికైనా పెడుతూ ఉండేవారు. చాలా వైభవంగా ఉండేది అప్పుడు. ఆ వైభవం ఇంకా నాకు గుర్తు. ఈ బుర్రకథలోనే ప్రముఖ విద్యావేత్త, 1000 పడగలు రచయిత గారు, పద్మశ్రీ కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ గారు. వారి చేత, అంటే విశ్వనాథ సత్యనారాయణ గారిది విజయవాడ, రాజమండ్రిలో కాకివారి భవనంలో కృష్ణమాధవరావు గారి ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంకి గెస్ట్గా వారిని పిలిచారు, చీఫ్ గెస్ట్గా. ఇంకా పండితులు వారు ఉన్నారనుకోండి. వారి చేతుల మీదుగా బుర్రకథా సార్వభౌమ బిరుదు విశ్వనాథ సత్యనారాయణ గారి చేతుల మీదుగా తండ్రి గారు పొందారు. 9వ తారీఖు 3వ నెల మార్చి 1959లో విశ్వనాథ సత్యనారాయణ గారి చేతుల మీదుగా బిరుదు, ప్రశంసాపత్రము, ఘన సన్మానం. అలా బుర్రకథలో చాలా సన్మానాలు, సత్కారాలు, బిరుదులు, గాన కోకిల, బుర్రకథ మార్తాండ, గంధర్వ గాయక ఇత్యాది బిరుదులన్నింటినో పొంది ఉన్నారు. వీరు చెప్పిన కథలు మహారథి కర్ణ, వీరాభిమన్యు, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం, భగవన్ మాయ, దమయంతి చరిత్రము, పార్వతీ కళ్యాణము, రుక్మిణీ కళ్యాణము, అలా చాలా స్క్రిప్టులు వీరే రాసుకున్నవే. పద్యాలు, రగడలు, గద్య భాగము, సాహిత్యము అంతా కృష్ణమాధవరావు గారే రాసుకున్నారు. వారు రాసుకున్నవి ఇవన్నీ చెప్తూ ఉండేవారు. అలాగే మహామంత్రి తిమ్మరసు, బాగా పేరు తెచ్చింది శ్రావణ కుమార చరిత్ర, మహారథి కర్ణ, వీరాభిమన్యు. అవి ఎక్కువగా చెప్పేవారు, అంటే ప్రజలు అవి కావాలని కోరుకునేవారు. ఇవి రామాయణ భాగవతాది కథలు కూడా చెప్తూ ఉండేవారు. సంగీత సాహిత్య భావ ప్రధానంగా సాగుతుండేవి కృష్ణమాధవరావు గారి కథలు. అందుకని దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఈ బుర్రకథా ప్రపంచంలో వారు అగ్రస్థాయిలో అగ్రగామిగా నిలబడి అనేక సన్మాన సత్కారాలు పొంది ఉన్నారు. బుర్రకథల నుంచి 1975లో విరమణ తీసుకున్నారు. అంటే
అప్పటికి కొంచెం కాలం మారింది, పోకట్లు మారినాయి. హాస్యం పేరిట ఆడువారిని పెట్టడం, వారి ద్వంద్వార్థాలను పలికించడం, దాని బుర్రకథ గ్రేడ్ తగ్గించేశారు చిన్న చిన్న కళాకారులందరూ. అలా కాలం మారడంతో ఏం చేశారంటే 75లో దాని నుంచి విరమణ తీసుకున్నారు, ఆప్ చేసేసారు బుర్రకథ. సరే, ఖాళీగా ఉండి సహజంగానే సాహితీవేత్త రచనా వ్యాసంగం ఉండదు కదండి. దాంతో రామాయణ మహాకావ్యంలోని సుందరకాండ ఘట్టాన్ని తీసుకుని వీరు గద్యభాగంగా రాసుకుని, అంటే కీర్తనలుగా రాసుకుని, వాటిని కూడా ఒక 40 రాగాలలో స్వరపరిచి చక్కగా ఆ సుందరకాండను తయారు చేశారు. అది 75లో బుర్రకథ విడిచిపెట్టేశారు కదండి. 80 నుంచి ఖాళీలో ఇవన్నీ సుందరకాండం తయారు చేశారు. అంటే 16 రోజులు పారాయణ క్రమంగాను, 16 రోజులు సీరియల్గా చెప్పేలాగా, ఒక ప్రోగ్రాం కాదండి అది. 16 రోజులు 20 రోజులు ఇది భాగవతంలా చెప్తూనే ఉండొచ్చు. అలా రాసేశారు, స్వరపరిచారు. చాలా చక్కగా వచ్చింది. అది కూడా అది మనకు అందుబాటులోనే ఉన్నది. శత్రువులను కృషింపజేయగల రామునిచే పడిపోబడిన సీత యొక్క స్థానాన్ని అన్వేషించడానికి దేవదాయకుడు చాలా సంచరించు ఆకాశ మార్గాన్ని వేడుకకు సంకల్పించారు. హనుమ 100 యోజనముల దూరం గల సముద్రాన్ని దాటుటకు సంకల్పించి మహేంద్రగిరితో ఉడికి మెడా తల పైకెత్తి మదించిన వృషభంలాగా మధ్యలో ఏది అడ్డు వచ్చి ఆగకుండా ఎందుకు సంకల్పించాడు. సంఖ్యాహీన అశుచి నిత్య మనర్హ సర్వకర్మసు. నిత్యము సంఖ్యావందనం చేయని వాడు ఏ కార్యం చేయడానికి అన్నాడు.
రామనివృత్తికై సముద్రాన్ని దాటదలిచిన హనుమ ముందుగా సర్వదేవతలకు నమస్కరించి తన శరీరాన్ని కొలతకు అందనంతగా చూపించాడు. తన చేతులతోనూ పాదములతోనూ పర్వతాన్ని అదిమి పట్టుకున్నాడు. ఎప్పుడైతే కొండని నొక్కి పట్టుకున్నాడో ఆ కొండ నుండి మదించిన ఏనుగు నుండి మదను కారుతున్నట్టు నీరు కారుతుంది. అతను ఇంకా గట్టిగా నొక్కాడు. గుహలోని జంతువులని వికృతంగా అంటే ఆ బడి దిక్కునంతటా నిండిపోయింది. అతను ఇంకా గట్టిగా నొక్కాడు. చల్లని కన్నమంలోని పాములు విషాలు పెట్టి రాళ్ళను కాటు వేస్తున్నాయి. ఆ పాము కాటులతో ఆ శిలలు అగ్నిపంచలు వేడి బద్దలిపోతున్నాయి. విషాన్ని హరించే వాళ్ళను ఎన్నో ఆ కొండ మీద ఉన్నాయి, కానీ ఆ విషాన్ని మాత్రం చెల్లింప చేయలేకపోతున్నాయి. ఆ కొండ మీద స్త్రీలతో కలిసి పానం చేస్తోన్న విద్యార్థులు కొండ బద్దలైపోతుందని భయపడి బంగారు మధ్యపత్రం ఆయుధాలు ఎక్కడి వదిలి ఆకాశానికి ఎగిరిపోయి చూస్తున్నారు. ఇంతలో ఆత్మజ్ఞాన సంపన్నులైన రుచులు ఆకాశాన్ని విడిచి వాయుమందరుడైన ధర్మ మహావేగము గల సముద్రాన్ని దాటబోతున్నారు. ఈ దుష్కరమైన కర్మను రాముల కొరకు రాముల కొరకు గీతలు చేయ తలుచుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఆంజనేయుడు ఎదురదలచి ఆ సుందరకాండను 1980 దశకం నుంచి కూడా అంటే 108 చోట్ల సుందరకాండ కథాగాన యజ్ఞం పేరిట 108 ప్రోగ్రాములు చేయాలి అని వారి సంకల్పం. అలా 108 చోట్ల 108 గ్రామాలకు పైనే వారు ఈ సుందరకాండను అక్కడ ఈ యజ్ఞాన్ని పూర్తి చేశారు. అలా పూర్తి చేసి ఈ సుందరకాండలో సుందరకాండ కథాగాన సార్వభౌమ బిరుదు 84లో కాకినాడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రాజబాబు గారు, ఆస్థాన ఆలయ ధర్మకర్త, వంశపారంపర్య ధర్మకర్త శ్రీ రాజాబాబు గారు, రాజాగారు అంటాం, ఆయన మన ముత్తా గోపాలకృష్ణ గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు, ఎండోమెంట్ బోర్డు కమిషనర్ గారు శ్రీ కోన సూర్యారావు గారు, వారందరి సమక్షంలో ప్రజల సమక్షంలో 84లో సుందరకాండ కథాగాన సార్వభౌమ బిరుదు 26 ఏళ్ల క్రితం విశ్వనాథ సత్యనారాయణ గారి చేత రాజమండ్రిలో బుర్రకథ సార్వభౌమ బిరుదు ప్రదానం 26 ఏళ్లకు ముందు. ఆ 30 సంవత్సరాలు ఈ బుర్రకథను చెప్పారు. సుందరకాండ మొదలెట్టారు 1980 నుంచి. ఈ సుందరకాండలో కూడా 108 యజ్ఞాలు పైగా పూర్తి చేసి ఈ సుందరకాండ ప్రవచనాన్ని కథాగానాన్ని పూర్తి చేశారు. ఈ సుందరకాండను ఒక 10 రోజులు 16 రోజులు అలా ధారావాహికంగా చెప్తూ ఉండేవారు ఒక్కొక్క గ్రామంలో. అలా 16 రోజులు పూర్తి చేసిన తర్వాత ఘన సన్మానములు బిరుదులు చేసేవారు. విశేషించి దంపతి సన్మానం అంటే మా తల్లిగారిని కూడా తీసుకెళ్ళి అక్కడ దంపతులకు కూడా ఊరేగింపు చేసి సన్మానం చేసేవారు. ఈ సుందరకాండలో విశేషం అది. అలా చక్కగా ఈ సుందరకాండను కూడా విజయవంతంగా పూర్తి చేసి జిల్లా అంతటా కూడా దీన్ని ప్రచారం చేశారు, ధర్మ ప్రచారం. (1953) కాకినాడ జగన్నాథపురంలో గానకోకిల బిరుదు ప్రదానం శ్రీ చిక్కాల నారాయణమూర్తి గారు, కోమిరెడ్డి వారు, నూకల సత్యం గారిచే పలువురు ప్రముఖులచే ఘన సన్మానం. 1956 శ్రీ రాజా వెంకట కుమార మహీపతి కృష్ణ సూర్యారావు బహద్దర్ గారి చేత అంటే పిఠాపురం రాజావారిని వారిచే ఘన సన్మానం. 1956లోనే 43 కథలు జరిగాయి అని శ్రీ శుంకర కృష్ణమాధవరావు గారు స్వదస్తూరితో వ్రాసుకున్నారు. 1957 ఆగస్టులో ప్రథమ స్వాతంత్ర పోరాటానికి 100 సంవత్సరములైన సందర్భంగా
57కి 100 సంవత్సరాలు ఏమిటి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి ప్రథమ స్వాతంత్ర పోరాటం చేసింది. దాన్ని 100 సంవత్సరాలు అయిందని అప్పుడు ఉత్సవాలు చేసుకున్నారు కాకినాడలో 1957లో. కాకినాడ జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ కృష్ణస్వామి ఐఏఎస్ వారిచే శ్రీ శంకర కృష్ణమాధవరావు గారికి రజిత పథకం, ప్రశంసాపత్రం, ఘన సన్మానం. 1958లో కర్నూలు రాజధాని నగరం అవిభాజ్య ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ త్రివేది గారిచే ఘన సన్మానం, రజిత పథకం, నగదు బహుమతి, ప్రశంసాపత్రం. 1959 9/3/1959 రాజమహేంద్రవరం త్యాగరాయగాన సభ, కాకివారి భవనం. ఆ త్యాగరాయ ఉత్సవాలలో కవి సామ్రాట్ ఘనపాటి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వారి చేత, అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు రాశారు, పద్మశ్రీ బిరుదాంకితులు. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారి చేత బుర్రకథా సార్వభౌమ బిరుదు ప్రదానం మరియు ఘన సన్మానం. 1959 7/12/1959లో తాళరేవులో నగర ప్రముఖుల చేత ఘన సన్మానం. 1960లో భగవాన్ సత్యసాయిబాబా వారి సమక్షంలో పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయిబాబా వారి సమక్షంలో ప్రోగ్రాం, వారి ఆశీస్సులతో పాటు వారిచే సత్కారం పొంది ఉన్నారు. శ్రీ కృష్ణమాధవ దళం 5 సభ్యులు. ఈ 5 సభ్యులు ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున 5 కూడా 5 కవర్లు పెట్టి, సీల్డ్ కవర్ పెట్టి ఇచ్చారు భగవాన్ సత్యసాయిబాబా గారు. 1962 అంటే 18/10/1962 ఆ మేడపాడులో కవిబ్రహ్మ శ్రీ శాంతిశ్రీ బొత్సకవి గారిచే బుర్రకథా మార్తాండ బిరుదు ప్రదానం మరియు ఘన సన్మానం. 1969లో కళాప్రపూర్ణ ఆకుల నరసింహారావు గారు సినీ సంగీత దర్శకులు. అంటే శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారికి ముందు తరం. ఈ సాలూరి రాజేశ్వరరావు గారు ఎవరు? మన రాజ్ కోటి అన్న సంగీత ద్వయంలో కోటి తండ్రి గారు సాలూరి రాజేశ్వరరావు గారు. ఆ రాజేశ్వరరావు గారికి ముందు తరం ఆకుల నరసింహారావు గారు. వారి సన్మానంలో శ్రీ శంకర కృష్ణమాధవరావు గారు. 1970లో అంటే 70 నుంచి కూడా 1979 వరకు వరుసగా 9 సంవత్సరాలు కాకినాడ జిల్లా పరిషత్లో ఆంధ్ర నాటక అకాడమీ వారు ప్రతి ఏటా నిర్వహించేటటువంటి సంగీత నాటక పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు, జడ్జిగా. శ్రీ కృష్ణమాధవరావు గారు ప్రక్కన ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం డైరెక్టర్ శ్రీ గుమ్ములూరి సత్యనారాయణ గారు మరియు ఇతర ప్రముఖులు ఉన్నారు ఈ చిత్రంలో. 1979లో పెదపల్లలో నగర ఊరేగింపు, వేద పండితుల ఆశీర్వచనం మధ్య శ్రీ శంకర కృష్ణమాధవరావు గారికి ఘన సన్మానం. నడిపల్లి ఆదినారాయణ గారు శాలువాతో సత్కరిస్తున్నారు. వేదికపై గ్రామ ప్రెసిడెంట్ గారు, కవి, రచయిత, ఆలమూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ నరసింహదేవర ఉమామేశ్వర శాస్త్రి గారు మరియు చింతలూరు ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకులు శ్రీ ద్విభాష్యం వెంకట సూర్యం గారు ఈ చిత్రంలో ఉన్నారు. 1980లో పెదపల్లలోనే మెహర్ బాబా మహిళా సమాజం వారి చేత శ్రీ శంకర దంపతులకు నూతన వస్త్రములు మరియు సన్మానం. 1982లో 4/7/1982 కాకినాడ గీతామందిరంలో శ్రీ శంకర దంపతులకు ఘన సన్మానం. శ్రీమతి పులవర్తి రాజేశ్వర గారు శ్రీమతి జగదాంబ కృష్ణమాధవరావు గారికి నూతన వస్త్రములు సమర్పిస్తున్న దృశ్యం. చిత్రంలో గీతామందిరం కమిటీ వారు, నగర ప్రముఖులు శ్రీ కనుమూరి వెంకటరత్నం గారు, శ్రీ బొజ్జ ధర్మరాజు గారు, కడారి అప్పారావు గారు, శ్రీ చిక్కాల నారాయణమూర్తి గారు తదితర పెద్దల చేత దంపతి సమేత సన్మానం. 1982లోనే కాకినాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ జ్యోతుల సీతారామూర్తి గారిచే శ్రీ శంకర కృష్ణమాధవరావు గారికి సన్మానం. 1982 చింతలూరులో శ్రీ శంకరకు సన్మానం. సన్మాన పత్రం అందజేస్తున్న పంచాయతీ ప్రెసిడెంట్ గారు, శాలువా కప్పి నూతన వస్త్రములు అందజేస్తున్న చింతలూరు ఆయుర్వేద నిలయం శ్రీ ద్విభాష్యం వెంకట సూర్యం గారు. 1982 కపిలేశ్వరంలో శ్రీ శంకర కృష్ణమాధవరావు గారికి సన్మానం. కపిలేశ్వరం సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సత్యనారాయణ గారు శాలువా కప్పి సన్మాన పత్రం అందజేస్తున్న దృశ్యం. 1983 కాకినాడ రంగయ్యనాయుడు వీధి
శ్రీ సరస్వతి సంగీత సమాజం సంగీత పాఠశాల, అంటే ఉచితం సుమండి, ఉచితంగానే సంగీతం నేర్పుతారు అక్కడ. ఆ సంగీత సమాజం వ్యవస్థాపకులు శ్రీ మునుగంటి శ్రీరామమూర్తి, ప్రముఖ వైణిక విద్వాంసులు శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశరావు గారిచే శ్రీ శుంకర కృష్ణమాధవరావు గారికి ఘన సన్మానం, గంధర్వ గాయక బిరుదు ప్రదానం. చిత్రంలో వరుసగా శ్రీ మునుగంటి, శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశరావు గారు, సలాది భాస్కర్రావు గారు, ప్రముఖ పండితులు, విద్వాంసులు, కళాకారులు ఉన్నారు ఈ చిత్రంలో. 1983లోనే మురమండ గ్రామం, ఆ మురమండ గ్రామ ప్రెసిడెంట్ గారు మరియు పెద్దలు, గ్రామ పౌరులచే శ్రీ శుంకర దంపతి సమేత సన్మానం. శ్రీ కృష్ణమాధవ దంపతులకు నూతన వస్త్రములు అందజేస్తున్నటువంటి శ్రీ రామకృష్ణ దంపతులు 1983లో కాకినాడ సూర్యకళా మందిరంలో ప్రోగ్రాం అనంతరం సన్మానిస్తున్నటువంటి శ్రీ కోన సూర్యారావు గారు, ఎండోమెంట్స్ బోర్డు కమిషనర్ గారు. 1983 కాకినాడ గాంధీనగరం వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ శుంకర కృష్ణమాధవరావు గారికి సుందరకాండ కథాగాన సార్వభౌమ బిరుదు ప్రదానం. శ్రీ ఆకెళ్ళ యజ్ఞేశ్వర శాస్త్రి గారు, ఓలేటి సుబ్బరాయ శర్మ గారిచే కాకినాడ శాసనసభ్యులు ముత్తా గోపాలకృష్ణ గారు, వేదికపై ప్రసంగిస్తున్న ఎండోమెంట్స్ కమిషనర్ శ్రీ కోన సూర్యారావు గారు, కూర్చున్నవారు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ పెన్మత్స రాజాబాబు గారు, అంటే రాజావారు అంటాం, మరియు విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ శ్రీ గుమ్ములూరి సత్యనారాయణ గారు, శాలువా కప్పి సత్కరిస్తున్న శ్రీ కోన సూర్యారావు గారు, కృష్ణమాధవ దంపతులకు నూతన వస్త్రములతో సత్కరిస్తున్న శ్రీ రాజా దంపతులు. 22/12/1983 కలవచెర్ల గ్రామంలో శ్రీ కృష్ణమాధవ దంపతులకు కలవచెర్ల మునసబు దంపతులచే సన్మానం. 1984 కాకినాడ సాయుధ రిజర్వ్ లైన్ అధికారులు మరియు సిబ్బంది, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ వీర్రాజు గారు, శ్రీ సకల సోమరాజు గారు, ఇతర ప్రముఖులచే సన్మానం. శాలువాతో సత్కరించి అభివాదం చేస్తున్న డివిజన్ ఇంజనీర్ టెలికాం శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు మరియు ఇతర ప్రముఖులు శ్రీ శుంకర దంపతులకు నూతన వస్త్రములు అందజేసి సన్మానిస్తున్న దృశ్యం. 1985 రామచంద్రపురం పిల్లావారి సావారం శ్రీ దుర్గా దేవస్థానముందు శుంకర కృష్ణమాధవరావు గారికి దంపతి సమేత సన్మానం. శ్రీ పిల్లా లోవరాజు గారు, శ్రీ పిల్లా సత్యం గారు, నగర ప్రముఖుల చేత వేద పండితుల ఆశీర్వచనంలో ఘన సన్మానం. 1985 17/3/1985 నడకుదురులో 108 బంగారు పుష్పాలతో శ్రీ శుంకర కృష్ణమాధవరావు గారికి కనకాభిషేకం, ఘన సన్మానం. నడకుదురు గ్రామ ప్రెసిడెంట్ శ్రీ గొల్లపల్లి రాములు గారు, శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారు, నగర పెద్దలు, ప్రముఖులు, వేద పండితుల చేత శ్రీ శుంకర కృష్ణమాధవరావు గారికి బంగారు పుష్పాలతో అభిషేకం చేసి సన్మానించారు. కృష్ణమాధవ దంపతులకు నూతన వస్త్రం అందజేసి సన్మానిస్తున్నటువంటి చిత్రం. అంటే 1985లో కాకినాడ 2 టౌన్ రామాలయంలో సుందరకాండ 10 రోజులు కథాగానం చేసినటువంటి శ్రీ శుంకర కృష్ణమాధవరావు గారికి సతీ సమేతంగా ఇంటి వద్ద నుండి బాణాసంచ, డోలు సన్నాయిలతో కారులో నగర ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చి దంపతి సమేతంగా ఘన సన్మానం. సత్కరిస్తున్న మందపాటి వెంకటరమణ గారు, ప్రసంగిస్తున్నవారు ప్రముఖ కవి జానకీజాని గారు, సన్మాన పత్రం అందజేస్తున్నవారు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కస్తూరి శివరాం గారు. 1986లో మేలో కాకినాడ 50 బిల్డింగ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రోగ్రాం కృష్ణమాధవరావు గారికి సన్మానం. దాని రికార్డ్స్ లేవు. 1986 25/3/1986 పటవల గ్రామంలో 16 రోజులు సుందరకాండ కథాగానం చేసిన సందర్భంలో ప్రముఖ వ్యాపారవేత్త, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ శనివారపు శ్రీనివాసరావు దంపతులచే శ్రీ శుంకర దంపతులకు సన్మానం. 1986 పెనుగుదురులో ప్రోగ్రాం ప్రదర్శన జరుగుతున్నప్పటి చిత్రం. తబలా శ్రీ బి రత్నం, ఆల్ ఇండియా రేడియో విద్వాంసులు. సహకారగానం అండ్ హార్మోనియం శుంకర రాజరాజేశ్వర స్వామి, ఆల్ ఇండియా రేడియో గాయకులు. కథాగానం చేస్తున్నటువంటి శ్రీ శుంకర కృష్ణమాధవరావు గారు. 1987లో దుర్గాడ గ్రామంలో శ్రీ శుంకర కృష్ణమాధవరావు గారి శిష్య ప్రశిష్యుల చేత మరియు నగర ప్రముఖుల చేత సన్మానం. 1988
పెదపల్ల గ్రామంలో వారి శిష్య ప్రశిష్యులతో సన్మానం. చిత్రంలో శ్రీ పల్ల కొండలరావు గారు, శ్రీ నడిపల్లి ఆదినారాయణ గారు, సీని పట్టియ గారు తదితర ప్రముఖులున్నారు ఈ చిత్రంలో. 2008 శ్రీమతి ఉమారంగస్వామి, శ్రీమతి గాయత్రి సుబ్బుకృష్ణ దంపతులచే, అంటే వీరు శంకర కృష్ణమాధవరావు గారి శిష్యులు, మైసూరులో ఉంటున్నారు. ఆ మైసూరు నుంచి కాకినాడ వచ్చి కృష్ణమాధవరావు గారి స్వగృహమందు వారి 92వ ఏట ఈ శంకర దంపతులను సన్మానించిన సన్నివేశం. 2013లో గొల్లప్రోలులో అక్కడ సప్తాహం జరుగుతున్న సందర్భంగా వారి శిష్యులు శ్రీ కృష్ణమాధవరావు గారిని తీసుకువెళ్ళి ప్రముఖుల చేత సన్మానం. 2015లో ది కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ వారు, అల్లూరి సీతారామరాజు స్మారక కళా పరిషత్ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా శ్రీ కృష్ణమాధవరావు గారికి కాకినాడలో ఘన సన్మానం. సమాచార సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ గౌరవ ఫ్రాన్సిస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ పంపన దయానందబాబు గారు, శ్రీ పెదిరెడ్డి గంగాధరం గారు, గంగాధరం మ్యూజికల్ పార్టీ గంగాధరం గారు, శ్రీమతి ముద్గల గారు, శ్రీ గొర్రెల రాము గారు, ఇంకా మరెందరో కళాకారులు ప్రముఖులు వచ్చి సభను జయప్రదం చేశారు. శ్రీ ఫ్రాన్సిస్ గారు శాలువాతో పూలమాలలతో సత్కరించి సన్మాన పత్రం అందజేశారు. పలువురు పెద్దలు వక్తలు శ్రీ శంకర కృష్ణమాధవరావు గారు చేసినటువంటి సంగీత సాహిత్యాలలో వారు చేసినటువంటి విశేష కృషిని, పొందిన అవార్డులను, సత్కారాలను, వారి గుణగణాలను ప్రస్తావించారు. ఇది పౌర సన్మానంలా బహు ఎక్కువ మంది పూలమాలలతోనూ శాలువాలతోనూ సత్కరించారు. 2018లో పేపర్ వార్ ఇంటర్వ్యూ, అంటే 2017లో శతవసంతాల పండుగ సందర్భంగా పౌర సన్మానం జరిగింది కాకినాడ బాలా త్రిపుర సుందరి గుడిలో. బంధుమిత్ర సపౌరవారంగా శ్రీ శంకర్కు సన్మానం. ఆ తదుపరి పేపర్ వార్ ఇంటర్వ్యూ చేసి 2018లో దాన్ని ప్రచురించారు. 2025 అద్వైతలో 75 వసంతాల డైమండ్ జూబిలీ ఉత్సవాలు పెనుగుదురులో జరిగాయని, 75 సంవత్సరాల క్రితం వారు ప్రారంభించారని ఆ అద్వైతలో ఉన్నది. అలా 1927 నుంచి మొన్నటి వరకు కూడా 2015 వరకు కూడా సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 80 సంవత్సరాల పైమాటే నిరంతరాయంగా సన్మాన సత్కారాలు జరగడం గొప్ప విశేషం. శ్రీ శంకర కృష్ణమాధవరావు గారు 98 ఏండ్ల వయస్సులో కూడా వారి శిష్యులకు రాగతాళాల గురించి, భజనా విధానం గురించి చెబుతూ ఉండేవారు. వారి స్వగృహం సరస్వతి నిలయం కాకినాడలో రోజు శిష్యులు వస్తూ ఉండేవారు. శిష్యులు వచ్చి సంగీతము, మెలకువలు నేర్చుకునేవారు. వారికి చెప్పడం కోసం, అంటే వారికి ఆ రోజు ఆ పాఠం వచ్చేయాలి, వారికి నేర్పడం కోసం 10-15 సార్లు ఆ పాటని ఆలపించి ఆ కీర్తనను ఆ రోజు వారికి వచ్చేయాలనే ఉద్దేశంతో ఆ సంగీతం నేర్పేవారు. వారు శిష్యులు కూడా సంతుష్టులై అది నేర్చుకుని వెడుతూ ఉండేవారు. అలా రోజు కూడా వారి స్వగృహంలో ఆ సరస్వతీ నిలయంలో సంగీతం వినిపిస్తూ ఉండేది కర్ణపేయంగా. కొత్త కొత్త ప్రయోగాలు చేసేవారు. ఆ చేసింది వారి శిష్యులకు తెలిసేది, లేకపోతే రమణం చెప్పేవారు, వచ్చేవారు వారి శిష్యులు. ఆ ప్రయోగాలు వారు నేర్చుకున్నారు. నూతనంగా కనిపెడుతూ ఉండేవారు. ఇప్పుడు ముందు నుంచి కూడా, ఉదాహరణకు ఆంధ్రమాత వైభవ కలిత అనుపమ చరిత నమో నమో సాంద్రదయామయ వీక్షణ పాలిత ఆంధ్ర రాష్ట్ర జన వందిత పాద అనే ప్రేయర్ ఒకటి ఉంటుంది నాన్నగారు, బుర్రకథలో వస్తుంది. ఇది కళ్యాణి రాగం అండి. మనం స్వరం చెప్పుకోవాలంటే నిగరి నిరే సా ఆంధ్రమాత గమ పగరి స వైభవ కలిత అనుపమ నిని నిస అనుపమ చరిత ఆంధ్రమాత నిగరి నిరి సా. అంటే ఆధార షడ్జమాన్ని విడిచిపెట్టి నిగరి నిరి సా షడ్జమాన్ని విడిచిపెట్టి స్వర సంచారం ఉండేది.
అలా కొంగొత్త ప్రయోగాలు ఎన్నో చేసేవారు. అలాగే చాలా కీర్తనలు రాశారని చెప్పుకున్నాం కదండి. వారి కీర్తనలు కూడా కొంగొత్త ప్రయోగాలు చేసేవారు. అంటే కృష్ణమాధవరావు గారు కూడా కీర్తనలు రాశారు 30 తాళాలను. ఇది వరకు మనవి చేశాను మీకు. పెనుగుదురు పురమున స్థిరముగా వెలసిన వేణుగోపాల వరములీయరా కరివరదానన్ను కాపాడవేళ కరుణాల వల్ల సామగాన లోలా బాల గోపాల కరుణాల వాళ్ళ సామగాన లోలా కృష్ణ. ఇలా ఇంకా 2-3 చరణాలు ఉన్నాయనుకోండి. అంటే ప్రయోగాల గురించి చెబుతూ ఉన్నాను మీకు. అలాగే దశరథ రామాని దయరాదేలా రఘురామ దశరథ రామాని దయరాదేలా రఘురామ నీ గుణగానము నిరతము చేసేద నీ గుణగానము నిరతము చేసేద కారుణ్య గుణధామ దశరథ రామని దయరాదేలా రఘురామ. అదొక పాట కీర్తన. వేరే ఇంకొకటి పెనుగుదురు పురము పరమ పావనము పెనుగుదురు పురము పరమ పావనము పాలించరావా కారుణ్య రామ రామని మది కరుగద రఘురామని మది కరుగద రఘురామని మది కరుగద రామని మది కరుగదా. ఇలా చాలా కీర్తనలు రచించారు. అంటే అవన్నీ కూడా ఒకసారి మనం వేరే వీడియో చేద్దాం. ఆ పాటలు పూర్తిగా పాడుకుందాం. అంటే పల్లవి అనుపల్లవి చరణాలు 2-3 చరణాలు, అది తాళము కొంగొత్త తాళాలు అవి పూర్తిగా పాటల రూపంలో పాడుకుని ఒక వీడియో చేద్దాం. ఇలా ఇన్ని ప్రయోగాలు చేసిన దాని మీదట ఎక్కడో పాడి వినిపిస్తే వారి శిష్యులు వచ్చేవారు. వచ్చి అవన్నీ నేర్చుకునేవారు, లేదా తీసుకువెళ్ళేవారు కృష్ణమాధవరావు గారిని. అలా తీసుకువెళ్ళి భజనలోను వాటిల్లోనూ కూడా అంటే వారి 98వ ఏట వారు నేర్చుకునేవారు. అలా నా అన్వేషణలో ఒక వీడియో దొరికింది నా తండ్రి గారిది. ఆ తాళాల గురించి, రాగం గురించి, తండ్రి గారు రాసిన కీర్తనల గురించి, స్వీయ కీర్తనలు వారికి చెప్తూ ఉన్నారు. 98 ఏళ్ళు అప్పుడు. ఆదిశంకరాచార్య తల్లిలాగ సుఖపెట్టేది విద్యనేదాని గురించి ఎన్నో చేశారు. తెచ్చుకోవడం మొత్తం ఎన్ని తెచ్చుకోవడం పట్టుకోవడం తెచ్చుకుంటే ఏదో కనపడతానే ఉన్నాయి. మనం చేయలేము. కానీ కనీస విషయం కూడా తెచ్చుకోకుండా తప్పేది. మనం చేసే పనిలో కనీస విషయమైనా మనం తెచ్చుకోవచ్చు. పెద్ద పెద్ద విషయం తెచ్చుకోవాలంటే చాలా చిత్రాలు తెచ్చుకోవచ్చు. వ్యక్తిగతంగా తెచ్చుకోవచ్చు. సత్యం చేస్తున్నాం. ఇదేం పడితే సప్తతాళాలు జరిగినాయి. సప్తతాళంలో అధికారం లేదు. అభిగాన్ని తీసుకొచ్చు బ్రహ్మ మక్ష రూపకక్ష చెప్ప త్రిపుట అస ఏకట ఏది అది మధ్య రూపకక్ష చెప్ప త్రిపుట అస ఏకట. మరి ఏం చేస్తున్నారు? సప్తతాళం నుంచి మధ్యతో మీరు ఎన్నో పాలకంలో మధ్య వివతాళం మీరు ఎన్నో చేసి పాలకంలో
అంతేకాకుండా ఏదో ఏడాది మనకి తెలియకపోతే కనీస విషయం తెలుసుకోవడం మనకి అవసరమా, ఆ తెలుసుకోవడం తప్పుతున్నా చెప్పడం వాడపడికి మనిషి పెట్టాం. మీరు ఏదో తాగుబడి అందరు తాగేదాన్ని ఇంకోటి ఎవరు మరి అక్కడ కడతారు వాళ్ళు ఎప్పుడు గబ్బు అక్కడ పోయి అన్నాడు. నేను బాగా అడిగాను. అయితే అది ఆకుపోయిన నీకు చెప్పకూడదు. ఎందుకు వదిలేస్తుందో గట్టు ఏమేది కాదు. కూడా బాగా ఈ నీళ్ళంత అందరూ పోతుంది. 37 పని లేకుంటుంది. అందుకని కలిగించిన విషయంగా మనం తెలుసుకోవడం, మనం చేసి పని చేయొచ్చు. కార్యక్రమం ఎక్కడ ఉందని ఎవరైనా ప్రశ్నించారా? పోలేదు. మీరు తెలుసుకోకపోతే మనకి తెలుసున్న వాడు మనం అలాంటిదా అలాగపోవడం అది కదా. కానీ వారిని అడిగి నేర్చుకోవడం అది మనకు వచ్చిందే. అంటే ఎలాగ ఎక్కువ రాకపోతే దైవము కృష్ణ కృపతో అయితే కొట్టుకోవడం లేదా కనీస విషయమైనా తెలుసుకోవడం, ఆ ఖర్చు బాగా ఉండాలి, ఏ కోపంగా ఉండాలి అనేటువంటి ఏంటి నుంచి మీరు భజన చేస్తున్నావు. ఈ భజనలో ఉండే కనీస విషయం ఓ మహాకాశం ఈ కనీసం ఏంటి? ఏం జరిగింది? కూర్చుని చాలా చేస్తాను కదా
జరగండి. మధ్యాలు వచ్చారు జంప కృష్ణ అసాలు ఏకదాలేక సప్తకాలంలో అది లేదు. ఏదో కాదు జనంగా మరి కనీసం తెలుసుకుంటే వారికి ఆ కష్టం తెలిసింది. మరి పాయడానికి చోట చాలా మనిషి నేను చెప్పండి చెప్పండి కర్నూలులో క్రికెట్ జబర్దస్త్ సన్మానం ఉన్నాయి. మీకైతే నాకు చెప్తున్నా ఈ విషయం మన ఏది ఏదైనా ఏంటి అది ఎలా గోదావరి ఏంటి ముక్తాయి ఏంటి చెంది చేసి ప్రశ్న అర్థం చేస్తే కాదు ఏమి నాకు ఇచ్చింది ఏదో ఒక
భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నానశతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే. శ్రీ శంకర కృష్ణమాధవరావు గారు పుట్టిన ఊరు పెనుగుదురు. అత్తవారి ఊరు మేడపాడు జ్యోతులవారు. జ్యోతుల బాపనయ్య గారు అల్లుడు శ్రీ కృష్ణమాధవరావు గారు. ఆ మేడపాడు యందు మేడను కట్టి 2 దశాబ్దాల కాలం అక్కడే ఉన్నారండి. ఒక 20 సంవత్సరాలు మేడపాడులోనే ఉన్నారు. సుమారు 1965 ఆ ప్రాంతంలో కాకినాడలో ఇంటిని నిర్మించారు. కాకినాడలోనే స్థిర నివాసంగా ఉన్నారు. మా తల్లిగారి పేరు సిగదాంబ. ఇప్పుడు కూడా అనవరతము ఈ ఋతము అమ్మనే తలుస్తూ ఉంటుంది. వారి సంతానం అందరూ కూడా ఉన్నతోద్యోగాలు చేసిన వారే. విద్యాశాఖ, మత్స్యశాఖ, ఫిషరీస్ డిపార్ట్మెంట్, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఎండోమెంట్స్, విద్యా వైద్య ఆరోగ్య శాఖ, రైల్వే శాఖ, వీటిల్లో కూడా ఉన్నత కొలువులు చేసి రిటైర్ అయ్యారు అందరూ. అంటే ఇంకా సర్వీసులో ఒకరున్నారు నా తర్వాత, ఎస్బీఐలో ఉన్నతోద్యోగి ఆయన, ఇంకా ఆయన సర్వీసులో ఉన్నారు. అందరూ సంగీతం నేర్చుకున్నారు. సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉంది అందరికీ కూడా. అయితే అన్నయ్యలు ఇంకా బాగా నేర్చుకున్నారు. తండ్రి గారితో కలిసి ప్రోగ్రామ్స్ చేసేవారు. చక్కని గాత్రం, చక్కగా సంగీతం వచ్చు, కృతులు నేర్చుకున్నారు. 2 అన్నయ్యలు చక్కగా పాడేవారు. అయితే ఉద్యోగాలు, సంసారం, పిల్లలు ఇవన్నిటి రీత్యా వాటిని ఈ సంగీతాన్ని పక్కన పెట్టేశారు. శ్రీ శంకర కృష్ణమాధవరావు గారి మనుమలు, మనుమరాండ్రు, మునిమనుమలు, మునిమనుమరాండ్రు వీరు కూడా ఇప్పుడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రముఖ కంపెనీ సిఇఓలుగా, లెక్చరర్లుగా వీరంతా మంచి మంచి కొలువులు చేస్తున్నారు. ప్రవాసంలో ఉంటున్న వారు కొందరు మునిమనుమలు అమెరికాలో అంతా మంచి కొలువులు చేస్తూ చక్కగా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు మనుమలు, మునిమనుమలు. ఇక అన్నయ్యలందరూ కూడా నాతో పాటు నేను రిటైర్ అయ్యాను. విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ ఉన్నారు చక్కటి ఆరోగ్యంతో, భగవత్ కృపచేత. తండ్రి గారు శంకర కృష్ణమాధవరావు గారు నిత్య విద్యార్థిగా గ్రంథపఠనం, ఆయన సాహిత్యాభిలాషి, గ్రంథపఠనం, యోగాభ్యాసం, యోగా చేస్తూ ఉంటారు. నిత్య నైమిత్తిక కర్మలందు అనుష్ఠానం, పూజ, ఇంకా ఆఖరిలో కూడా శిష్యులు ఎవరన్నా వస్తే వారికి ఆ విధి విధానాలు చెప్పటం, నేర్పటం. ఇప్పుడు కూడా రామనామం, భక్తి, రాముని యందే మనస్సు లగ్నం చేసి రాముని జపిస్తూ, రామునే ధ్యానిస్తూ, సప్త తాళములను కూడా కీర్తనలు పొందుపరిచి అవి శిష్యగణానికి అందజేసి నేర్పి ఎందరో శిష్యులను తయారు చేసి విద్యాదానం చేసి సంపూర్ణ ఆరోగ్యంతో జీవేమ శరతశతం, జీవం తొణికిసలాడుతూ జీవించాలని శాస్త్రం. అలా చక్కటి ఆరోగ్యంతో 102 సంవత్సరాలు జీవించి అందరికీ మార్గదర్శకంగా నిలిచి తన అడుగుజాడలను, తనదైన ముద్రను లోకానికి పరిచయం చేసి 102వ ఏట 2018లో ఈ దేహాన్ని విడిచిపెట్టి పరంధామం చేరుకున్నారు. ఇప్పటికీ 2022లో ఒక పుస్తకం, వాగ్గేయకార వైభవం అని పుస్తకం అచ్చయిందండి. గ్రంథకర్త ఆకోండి శ్రీనివాసరాజారావు గారు. వారి పుస్తకంలో కొన్ని పేజీలు కేటాయించారు. వీరు చేసిన కృషి,
వీరు స్వరపరిచినవి, వీరి సంగీతం గురించి, వీరి కథా సంవిధానం గురించి అందులో ఉన్నది 22లో ప్రింట్ అయిందండి. అలాగే 2025 పోయిన నవంబర్లోనే పెనుగుదురులో సప్తాహం మహోత్సవాలు జరిగినాయి, ప్లాటినం జూబిలీ. అందులో కూడా కృష్ణమాధవరావు గురువు గారికి జై అని మొదలుపెట్టారు, జ్యోతి వెలిగించి వారి గురించి ప్రసంగించారు. అలా వారి గురించి నేటికి పుస్తకాలలోనూ, సభలలోనూ, సమావేశాలలోనూ ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. వారి గురించిన గుణగణాలను చర్చించుకుంటూనే ఉన్నారు. నేను రిటైర్ అయ్యాక ఆ తండ్రి గారు రాసిన సుందరకాండే ప్రవచనం చెబుతూ ఉన్నాను చుట్టుపక్కల గ్రామాలలో. వారు పిలిస్తే, వారు కోరితే వెళ్ళి సుందరకాండ ప్రవచనం 2-3 రోజులు, 5 రోజులు అలా చెప్తూ ఉన్నాం అనుకోండి. అక్కడ వారు పూర్వులు ఎవరో 70-80 ఏళ్ల వయస్సు వారు తండ్రి గారి గురించి, కృష్ణమాధవరావు గారి గురించి నొక్కి వక్కానిస్తున్నారు, చెప్తున్నారు విశేషాలన్నీ. చాలా ఆనందం కదండి. అలాగా ఆ కృష్ణమాధవరావు గారి ఇంట పుట్టడం ఎంతో సుకృతం. చాలా గర్వంగా భావిస్తూ శ్రీ కృష్ణమాధవరావు గారికి పాదపద్మాలకు శతసహస్ర వందనములు తెలియజేసుకుంటూ స్వస్తి. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం శాంతి. శ్రీ శంకర కృష్ణమాధవరావు గారి యూట్యూబ్ ఛానల్లో శంకర కృష్ణమాధవరావు గారి పేరు మీదే ప్లేలిస్ట్ ఉన్నది. అందులో జీవిత చరిత్రలో అన్ని ఎపిసోడ్లు ఫుల్ వీడియోతో పాటుగా మరియు బుర్రకథ, వైలన్, హార్మోనియం, పద్యాలు అన్ని ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్ ఉన్నది.